తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ దుమారమే లేపుతుంది. అసలు ఆ చర్చ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఈ మధ్యనే వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు ఇందులో కీలక పాత్ర పోషించారనే విషయాన్ని గురువారం పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ రిలీజ్ చేశారు. సో ఇక ఇదే తరుణంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు కానీ, భుజంగరావు కానీ, ప్రణీత్ రావు కానీ, అలాగే తిరుపతి అన్నలు వీళ్ళందరినీ కూడాను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకొని ప్రస్తుతానికి పోలీసులు అయితే అరెస్ట్ చేసి విచారించారు. వీళ్ళు విచారించిన ఆ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క వాంగ్మూలం ఉందో వీటన్నిటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈ రికార్డులో అనేక మంది రాజకీయ పెద్దలు ఉన్నారు. సో వీళ్ళతో పాటు ఒక మాజీ ఐఏఎస్ కూడా ఇందులో ఉన్నారని కూడా పోలీసులు కీలక సమాచారం అయితే రిలీజ్ చేశారు. అంటే ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఎంత పెద్ద నేత అయి ఉన్నా సరే వదిలేదే లేదు, వాళ్ళకి నోటీసులు పంపుతాం, వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పేసి ఇప్పటికే ప్రస్తుతానికి హైదరాబాద్ సిపిగా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఇదే తరుణంలో గతంలో కూడాను ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడాను ఎంతటి వ్యక్తులు ఉన్నా ఇందులో అరెస్ట్ చేసి తీరుతాం, ఖచ్చితంగా వాళ్ళని జైలుకి పంపించి తీరుతామని చెప్పేసి ఆయన ఓపెన్గా కూడా చెప్పడం జరిగింది. ఇక ఇదే తరుణంలో వీళ్ళ నలుగురు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం కొంతమంది రాజకీయ పెద్దలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రులు కీలకంగా ఉన్నారో వాళ్ళు, అలాగే కేసీఆర్కి అతి దగ్గరగా ఉన్న అంటే పార్టీ అగ్రనేతకి, నాట్ ఓన్లీ కేసీఆర్, పార్టీ అగ్రనేత అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళిద్దరికీ అతి దగ్గరగా ఉన్న ఒక ఎమ్మెల్సీ, వీళ్ళతో పాటు మరో నేత అంటే ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతతో పాటు మరొక ఐఏఎస్ కూడా ఇందులో ఉన్నారని కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈ 5 టాప్ 5లో ఉన్నారనమాట. అంటే ముఖ్యమైన నేతల్లో ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో ఎవరైతే టాప్ 5లో ఉన్నారో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు, అలాగే పార్టీ అగ్రనేతకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, ఎమ్మెల్సీ కూడా దగ్గరగా ఉన్న వ్యక్తి, ఆయన ఎమ్మెల్సీ రూపంలో ఆయన ఉన్నారు, మరొక రాజకీయ నేత ఉన్నారు, వీళ్ళతో పాటుగా టాప్ 5లో మరొక ఐఏఎస్ ఉన్నారు. వీళ్ళ నుంచి లక్కీ 6 అని పోలీసులు పిలుచుకుంటున్నారు ప్రస్తుతానికి. అసలు ఈ లక్కీ 6లో ఎవరున్నారు అనేది కూడా బయటికి రావాల్సి ఉంది. ఎంతటి వారైనా సరే వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తాం, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన హైదరాబాద్ సిపిగా ఉన్నారు. ఆయన ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి డెఫినెట్లీ. అంటే కొన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి కాబట్టి అన్ని విషయాలు ఇప్పుడే తెలియజేయలేము, మరికొద్ది రోజులకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. వాళ్ళకి నోటీసులు జారీ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళని విచారణకు పిలిచే టైం కూడా ఆసనమైందని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక ఇదే తరుణంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేబీ కేసీఆర్ 10 లక్షల ఫోన్లు అయితే ట్యాప్ చేయలేదు కానీ 1-2 ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, దొంగలవో లంగలవో చేసి ఉండొచ్చు అని చెప్పేసి కేటీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే అఫీషియల్గా కేసీఆర్ చేయమన్నాడని చెప్పేసి ఒక చర్చ ఇక్కడ వెలుగులోకి వచ్చింది. కేటీఆర్ఏ స్వయంగా దాన్ని ఒప్పుకున్నారు. అలాగే అన్అఫీషియల్గా చేసి ఉండొచ్చేమో, నాకు మాత్రం తెలియదు అని చెప్పేసి కేటీఆర్ అన్అఫీషియల్గా ఒప్పుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే అగ్రనేతల్లో కేటీఆర్ కూడా ఉన్నారని మనం భావించవచ్చు మరీ ముఖ్యంగా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది ఒక సంచలనమైన న్యూస్ ఇది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా వ్యాపారవేత్తలు కానివ్వండి, లేదంటే బిజినెస్ మ్యాన్లు కానీ వీళ్ళందరూ ఫోన్లు ట్యాపింగ్ చేసి బెదిరించిన పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర నుంచి వసూళ్లకు రాబడిన పరిస్థితి కూడా నెలకొంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే అరెస్ట్ అయిన 9 ఉన్నారో వీళ్ళందరూ కూడాను అరెస్ట్ అవుతున్నాం అని తెలుసుకొని వీళ్ళు వాళ్ళ యొక్క ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, వాళ్ళ యొక్క డేటా అంతా క్రాష్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక ప్రస్తుతానికి ఒక కొత్త టెక్నాలజీతో స్నాప్చాట్ కానీ, వాట్సాప్ కానీ వీటన్నిటి యొక్క చాట్ బాక్సులు కానీ బయటికి తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది దర్యాప్తు సంస్థలు. ఎందుకంటే మరీ ముఖ్యంగా స్నాప్చాట్కి సంబంధించిన ఆ యొక్క హెడ్ ఆఫీస్ కానివ్వండి, వాట్సాప్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళతో టచ్లోకి వెళ్ళి ఆ యొక్క డేటా అంతా రిట్రీవ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ డేటాను రిట్రీవ్ చేస్తే కనుక సో డెఫినెట్లీ కీలక నేతలు ఎవరున్నారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయినారు, కేసీఆర్ ఉన్నారా, కేటీఆర్ ఉన్నారా, మరొక మంత్రులు ఇద్దరు ఎవరున్నారు, ఆ మంత్రులు ఎవరు, ఐఏఎస్ ఎవరు, ఐపీఎస్ ఎవరు, వీళ్ళందరూ కూడాను వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఆ ఎమ్మెల్సీ కేసీఆర్ అగ్రనేతకు దగ్గరగా ఉన్న ఎమ్మెల్సీ ఎవరు అనేది కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళ యొక్క నలుగురు ఎవరైతే జ్యుడిషియల్ రివ్యూలో అరెస్ట్ అయి ఉన్నారో వీళ్ళు అరెస్ట్ అయి ఉన్న వాళ్ళ వాంగ్మూలాన్ని పోలీసులు ఇప్పటికే రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ చేసిన వాళ్ళు మరీ ముఖ్యంగా ముఖ్యమైన నేతలు, బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు ఉన్నారు, అలాగే అగ్రనేతలు కూడా ఉన్నారని చెప్పేసి
పోలీసులు మనకు అందించిన సమాచారం అనమాట. సో చూద్దాం రానున్న కాలంలో ఎవరెవరిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఉన్నారా, కేటీఆర్ ఉన్నారా, మరొక హరీష్ రావు ఉన్నారా, మంత్రులు అంటే మంత్రులు ఇద్దరు కీలక మంత్రులు ఎవరున్నారు అంటే గత ప్రభుత్వంలో కీలక పాత్రలు పోషించిన మంత్రులు ఎవరెవరున్నారు, అలాగే పార్టీ అగ్రనేతకు దగ్గరగా ఉన్న అతి సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్సీ ఎవరు, అలాగే వీళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా యాక్టివ్గా ఉన్న ఐఏఎస్ ఎవరు. సో ఇవన్నీ కూడాను తెలియాల్సింది. నిజంగా దీనిపై ఇలాంటి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంపై ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.